గత 6 నెలలుగా స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం త్వరలోనే పుంజుకుంటుందని క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నివాసయోగ్యమైన నగరమన్న ఆయన కొనుగోలుదారుల కోసం ఆగస్టులో 3 ప్రాపర్టీ షోలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఆగస్టు 2వ తేదీ నుంచి 4 వరకు, కోంపల్లిలోని శ్రీ కన్వెన్షన్లో ఆగస్టు 9 నుంచి 11 తేదీ వరకు, నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ఆగస్టు 23 నుంచి 25 తేదీ వరకు ప్రాపర్టీ షోలు ఉంటాయన్నారు. గృహ కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ ఔత్సాహికులు క్రెడాయి ప్రాపర్టీ షోలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు తమకు నచ్చిన ఇంటిని సొంతం చేసుకోవాలని కోరారు. Is very effective and they are being served notices. We all have about it gives a clear clarity. Land values పెంచుతా అనుకున్నప్పుడు క్రెడిట్ టీమ్ ఇమీడియట్లీ రీచ్ ద కన్సర్న్డ్ మినిస్టర్స్ కూడా మన ప్రాపర్టీ షోస్ అవుతున్నప్పుడు మధ్యలో అందరు కలిసినప్పుడు ఏం చెప్పున్నామంటే ల్యాండ్ వాల్యూస్ కానీ పెంచడం లోపల సమ్ కరెక్షన్ ఈజ్ నీడెడ్, ఒప్పుకుంటాం. కానీ వీ హ్యావ్ టు సీ అబౌట్ ద రైట్ టైం. అంటే ఇప్పుడిప్పుడే మనము యాక్టివ్ మోడ్లోకి వస్తున్నాం కాబట్టి ఈ ఒకటి పెంచుతున్నాం అనేది ఒక కామన్ మ్యాన్ మీద ఏమవుతుందనంటే ఏదో బర్డెన్ పడబోతుంది అనేది ఒక మైండ్కి దాక్కుతుంది. కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని చెప్పినాము. ఆ తర్వాత ఒక సైంటిఫిక్ స్టడీ చేసి దాని గురించి ఏదన్నా ఉంటే పెంచేటప్పుడు కొన్ని ఏమవుతుందంటే కొన్ని ఏరియాలలో రిజిస్ట్రేషన్ ఎక్కువగా చేసుకుంటున్నారు, బట్ స్టిల్ ద కార్డ్ వాల్యూ ఇస్ లెస్. బట్ కొన్ని ఏరియాలలో పెంచినా కూడా ఇప్పుడు ఉంటుంది కొన్ని రకాలుగా. మనం ఎప్పుడు చూడాలంటే ల్యాండ్ వాల్యూస్ వరకు పర్లేదు, కానీ దాని ఇంప్లికేషన్స్ వేరే జిఎస్టీ మీద ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్ మీద కూడా చాలా పడతాయి. తర్వాత మనము అదన్నీ కూడా మళ్ళీ ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఈవెన్ కొన్ని మా బిల్డింగ్ సెగ్మెంట్కి కూడా వచ్చినా కూడా కమర్షియల్ రిటైల్లో వచ్చినప్పుడు లాస్ట్ టైం గ్రౌండ్ ఫ్లోర్ 6,600 ఉంటే పై ఫ్లోర్ కూడా 6,600 చేసిండ్రు. అది